మీలో ఎంతమంది కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ ఆ ఎపిసోడ్ ఆ షో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనం మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మెయిన్గా స్టార్టింగ్లో ఈ షో స్టార్ట్ అయినప్పుడు చాలా చిరాకు అనిపించింది. ఏంట్రా వీళ్ళు ఓవర్ యాక్షన్, ఎవరు కూడా వాళ్ళ పెర్ఫార్మెన్స్కి తగ్గట్టుగా చెయ్యట్లేదు. మెయిన్గా నాకు అనిపించింది ఈ సీజన్ కూడా ఈ షో అనేది అట్టర్ ఫ్లాప్ అవుద్ది అని అనుకున్నాను. అయితే వైల్డ్ కార్డ్ రూపంలో నిఖిల్, అమర్దీప్, అలాగే విష్ణుప్రియ అండ్ ప్రియాంక జైన్ వీళ్ళు నలుగురు వచ్చిన తర్వాత ఈ షో వేరే లెవెల్కి వెళ్ళింది. టీఆర్పీ అయితే మామూలుగా లేదు. నిజంగా నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అండ్ మెయిన్ గా ఇంకో విషయం మీ అందరికీ చెప్పాలి. అదేంటంటే ఈ షోలో మనం ఇంతకుముందు ఆల్రెడీ బిగ్ బాస్ లో చూసాం. విష్ణుప్రియ అండ్ మన పృథ్వీ లవ్ ట్రాక్ ఎంత సక్సెస్ అయిందో మనందరికీ తెలుసు. ఇప్పుడు కూడా ఈ సీజన్ లో వీళ్ళిద్దరు లవ్ ట్రాక్ అనేది చాలా పర్ఫెక్ట్ గా సక్సెస్ అవుతుంది. చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అండ్ మోస్ట్లీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళిద్దరు లవ్ ట్రాక్ చూసినప్పుడు సిగ్గుపడతారు. ఇన్ ద సెన్స్ అంటే మీరు వేరే లవ్ ట్రాన్స్ లోకి వెళ్తారు. దాని తర్వాత ఈ షోలో మనకు నచ్చని విషయం ఏదైనా ఉంది అంటే తేజస్విని ఓవర్ యాక్షన్. అలాగే మన పృథ్వీతో ఐశ్వర్యకి ఒక ట్రాక్ అయితే నడిపించారు లవ్ ట్రాక్, కానీ సక్సెస్ అవ్వలేదు. ఇంకో విషయం కూడా మీ అందరికి చెప్పాలి. అదేంటంటే మానస్ పై మన విష్ణుప్రియ ఒక గేమ్ గెలిచింది. అలాంటి గేమ్ బిగ్ బాస్ లో ఆడుంటే డెఫినెట్ గా టాప్ 5 లో ఉండేది. ఇది మాత్రం కన్ఫామ్ గా బల్లగుద్ది చెప్పగలను. అంత టాలెంటెడ్ పర్సన్ ఆ రోజు ఎందుకు అలా డల్ అయింది, ఇక్కడ ఎందుకు పెర్ఫామ్ చేస్తుంది అనేది అర్థం కాని క్వశ్చన్ అది. అలాగే చాలా మంది విష్ణుప్రియ ఫ్యాన్స్ అందరూ కూడా ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కానీ ఒకప్పుడు బిగ్ బాస్ లో ఉన్నప్పుడు వాళ్ళందరూ చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఏంటి మా విష్ణుప్రియ ఎలా ఆడుతుంది, ఎందుకు పృథ్వీ వెనక తిరుగుతుంది అనుకున్నారు. కానీ ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఓవరాల్ గా ఈ కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ లో మన విష్ణుప్రియ పెర్ఫార్మెన్స్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇకపోతే నెక్స్ట్ వీడియోలో అమర్దీప్ అండ్ నిఖిల్ గురించి తెలుసుకుందాం.